కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మండలం కొవ్వూరు పట్టణంలో ఎంఈఓగా నేడు ఉద్యోగ విరమణ చేస్తున్న జె కెంపు రత్నంని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి కెఎస్ జవహర్ మరియు వారి సతీమణి ఉషారాణి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అవకాశం వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కెంపరత్నం యొక్క సుదీర్ఘకాలం ఎంఈఓగా ఈ మండలంలో పనిచేసి అందరి మన్నలను అన్నా కన్నా కూడా ఎక్కువ మంది మన్నలను పొంది, ఎందుకంటే దేవుడు కూడా ఒక్కడే లేడు, ముక్కోటి దేవతలు ఒకళ్ళకుంటే ఇంకో దేవుడు ఇంకోటికుంటే రగ, ఎందుకంటే దేవుళ్ళు కూడా అందరిని సంతృప్తిపరచలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో ఎక్కువ మందికి మేలు చేసే విధంగా, ఎక్కువ మందికి అందుబాటులో ఉండే విధంగా సమర్థవంతంగా పనిచేసి ఒక పక్క కుటుంబాన్ని, మరో పక్క మనందరినీ, ఎందుకంటే ఎంఈఓ పోస్ట్ రావడానికి బలవంతంగా ఒప్పించినటువంటి పరిస్థితి. అదే పరిస్థితుల్లో షీల్డ్గా ఉండి ఏ అవసరం వచ్చినాక మేము అందరం ఉంటాం, మీకు ఇబ్బంది లేదని చెప్పి ధైర్యం చెప్పి, ఎందుకంటే మహిళలు వంటింటికే లేకపోతే ఇంటికే పరిమితం కాదు, అన్నిట్లో సగం అని చెప్పుకునే కన్నా చేసి చూపించాలనే ఒక సంకల్పంతో ఆ రోజు ఫెమినిజంలో ఉండి, ఈ రోజు కూడా ఫెమినిస్ట్నే నేను, ఎందుకంటే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా, ఆడపిల్లల్ని ఎక్కువ గౌరవిస్తా, ఆడపిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. ఇది కేవలం ప్రసంగాలకు మాత్రం పరిమితమైంది కాదు. అలాంటి సందర్భంలోనే అక్కన కూడా మీకు సమర్థత ఉంది, మీరు చేయండి అని చెప్పి దాదాపుగా బతిమలైనంత పనిచేసి ఎంఈఓగా చేసాం. ఈరోజు సమర్థవంతంగా పనిచేసి మనందరి మన్ననలో, ముఖ్యంగా అందరు చెప్తూ ఉంటారు, మండలానికి, కొవ్వూరు మండలానికి 46 మండలాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే అంతకుముందు పనిచేసినటువంటి పద్మనాభ శాస్త్రి గారు కానీ, అదేవిధంగా రిపోర్టింగ్ చేయడంలో ఉన్నటువంటి ఎంఈఓలు కానీ వీళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను నిలబెట్టుకుంటారా లేదా అని చాలామందికి అనుమానాలు ఉన్నప్పటికీ అనుమానాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ తనదైన శైలిలో ఎన్ని ఇబ్బందులు, కుటుంబపరంగా చాలా ఇబ్బందులు ఉన్నా, అదేవిధంగా పిల్లల భవిష్యత్తు ఒక పక్క చూసుకుంటూ, మరో పక్క సమర్థవంతంగా అడ్మినిస్ట్రేషన్ చేసి ఈరోజు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా రిటైర్మెంట్ అంటే ఇంకా 38 సంవత్సరాలు ఉంది అక్క లైఫ్, అంటే అయిపోయింది. 60%, 40% రిమైనింగ్ ఉంది. ఆ రిమైనింగ్లో చాలా అద్భుతాలు చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఒకళ్ళుగా ఉండాలని, ఎందుకంటే ఎంఈఓ అంటే ఒక ప్రత్యేకతను ఎలాగైతే పొందారో అదే విధమైనటువంటి ప్రత్యేకతని రాబోయే కాలంలో కూడా పొందుతారని ఆశిస్తా ఉన్నా. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి దాసన్న ఎంఈఓ గారు, నెహ్రూజీ అందరికి కూడా, చైగల్ ఎంఈఓ గారు, రామాన్య గారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, దాంతోపాటు ఒక చిన్న బాధ కలిగింది. ఎందుకంటే ఉపాధ్యాయులు ఎంతమంది అంటే 100 మంది అన్నారు మండలంలో. కొంచెం బాధ వేసింది. గతంలో ఏంటంటే 160, 170 దాకా చూసినటువంటి సందర్భం ఉంది. దాదాపు 70 మంది పైగా ఉపాధ్యాయులు లేని పరిస్థితికి మండలం వచ్చింది. తిరిగి కొత్తగా ఉన్న ఎంఈఓ గారు విద్యార్థులను స్ట్రెంగ్తన్ చేయటం, రాజకీయ ప్రసంగం చేయను కానీ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు బిడ్డలకు ఉంటుంది, విద్య పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది. 7వ తేదీన మెగా పేరెంట్స్ డే ఒకటి ఏర్పాటు చేశారు. అన్నింటినీ సమర్థవంతంగా చేసి తిరిగి ఎన్రోల్మెంట్ చేయటం, ప్రభుత్వ విద్యని, ఎందుకంటే పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి మనందరం కూడా కృషి చేస్తారని ఆశిస్తూ మీ దగ్గర ప్రత్యేకంగా సలహా తీసుకుంటా ఉన్నా. అర్జెంట్ పని ఉండటం వల్ల వెళ్తా ఉన్నా తప్ప మీ అందరితో ఒక్కొక్కరితో ఒక్కొక్క 5 నిమిషాలు మాట్లాడితే దాదాపు 30 సంవత్సరాల అనుబంధం అన్నీ ఉంటాయని అనుకున్నాను, కానీ కుదరని సందర్భంలో మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ఎవరున్నారు?